మనము కళ్ళను దుర్వినియోగం చేస్తున్నాం. కళ్ళు లేని వాడికి కళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది. ట్రూ. కనుక ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, దాన్ని పాడు చేసుకోకూడదు. ఈ ఈ కంప్యూటర్ యుగం వచ్చింది, సెల్ ఫోన్ యుగం వచ్చింది, ట్యాబులు ల్యాప్టాప్లకి ఎప్పుడు అదే. దాని నుంచి బ్లూ కిరణాలు వస్తాయి, నీలి కిరణాలు వస్తాయి. అవి కంటిలో ఉండే సున్నితమైన రెటీనా పొరను దెబ్బకొట్టేస్తాయి. కనుక ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారో జీతం బాగానే ఉంటుంది, కానీ పొద్దున్న నుంచి కంప్యూటర్ ముందు కూర్చొని ఇక ఎప్పుడు దాన్నే తదేకం చూస్తూ దానివల్ల మెడ నొప్పి, నడుము నొప్పి, తర్వాత కళ్ళకేమో దాని ఎఫెక్టు. ఈ ట్యాబులు, సెల్ ఫోన్లు, ఈ ఉపకరణాల నుంచి వెలువడే నీలి కిరణాల వల్ల కంటికి కొంత ఇబ్బంది కలుగుతుంది. షుగర్ వ్యాధి 5 ఏళ్ళు దాటిన తర్వాత అది మామూలుగా ఉండదు. ఇక ఒక్కొక్క అవయవాన్ని దెబ్బ కొడుతూ ఉంటుంది. ఇక పైనుంచి మొదలు పెడితే ముందు కన్నును దెబ్బ కొట్టేసి అక్కడ పొరని, రెటీనా పొరని దెబ్బ కొట్టి దాని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. మెదడుకు రక్త సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది ఈ షుగర్ వల్ల. గుండెకేమో హార్ట్ అటాక్, కిడ్నీలు పాడైపోయి కొన్ని సందర్భాల్లో డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కాళ్ళకు రక్త ప్రసరణ, రక్తనాళాల్లో షుగర్ ప్రభావం వల్ల రక్తనాళాలు మూసిపోయి కాలు వేళ్ళు కుళ్ళిపోవటం, కొంతమంది కాళ్ళు కొట్టేయటం, కాళ్ళు తీసేయటం అది జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది పురుషులకు పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటం వల్ల ఆ మగతనమే లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఇన్ని రకాల అనర్థాలకు దారితీస్తుంది. అయినా మనం కన్ను మీద ముందు జాగ్రత్త తీసుకుంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ఈ కంటిలో ఉండే రెటీనా పొరను కాపాడుకోవటానికి మనం తగు జాగ్రత్త వహిస్తే అంధత్వం రాదు.